హాయ్ అందరికీ. ఈరోజు స్నేహితుల దినోత్సవం కదండి. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలండి. స్నేహమేరా జీవితం, స్నేహమే శాశ్వతంగా ఉంటుంది అని పాడుకుంటూ ఉంటాం కదా. ఆత్మీయత అనుబంధాలకు అందమైన అర్థం స్నేహం అని అనుకుంటాము. మరి అటువంటి స్నేహంతో ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి? సహనంతో చేయాలి స్నేహం. అప్పుడు నేర్పు ఓర్పులు మన సొంతం అవుతాయి. మనం చేసే పని అద్భుతంగా ఉంటుంది. ప్రేమతో స్నేహం చేయండి. ప్రతి ఒక్కరిలోనూ మంచే కనిపిస్తుంది మనం ప్రేమతో స్నేహం చేసినప్పుడు. అందరి ఆత్మీయత ఆప్యాయతలను పొందండి. ధైర్యంతో స్నేహం చేయండి. ఉత్సాహం ఉల్లాసం మన సొంతం అవుతాయి. అప్పుడు ఒత్తిడి చింత అనేది ఉండదు. ఆత్మగౌరవంతో స్నేహం చేసినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితులు ఉండవు. జీవితాంతం స్నేహ సాగరుడైన భగవంతుడితో స్నేహం చేయండి. స్నేహం ముసుగులో దాగి ఉన్న ఎండమావి వంటి ఆకర్షణ నుండి సదా సురక్షితంగా ఉండగలం. చూసారా, ప్రేమతోనూ ధైర్యంతో సహనంతో చేసినప్పుడు మనకి మన స్నేహితులకు కూడా మంచి జరుగుతుంది. కానీ మనకి నిజమైన స్నేహితుడు భగవంతుడు. ఆయనతో చేసినప్పుడు స్నేహం ముసుగులో దాగి ఉన్న ఆకర్షణ నుండి కూడా సదా సురక్షితంగా ఉండగలం. బాయ్ అండి.